H. వెల్కమ్ బ్యాక్ జూనియర్స్ టు అవర్ వండర్ఫుల్ ఛానల్ ఇమాజిన్ జూనియర్స్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. దాని పేరు ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో లెట్స్ స్టార్ట్. సివిలైజేషన్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ప్లేస్లు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళకంటూ ఒక ఓన్ స్టైల్ మరియు సింబల్స్ ని ఫాలో అవుతూ ఉండడం, దాన్ని సివిలైజేషన్ అని అంటారు. అసలు ఈ సివిలైజేషన్స్ అన్ని ఎప్పుడు జరిగాయి? బిఫోర్ 2000 BC, అంటే జీసస్ క్రైస్ట్ పుట్టక ముందు 2000 ఇయర్స్ ముందు, అంటే బిఫోర్ క్రైస్ట్ 2000 ఇయర్స్. మనకి ఈనాడున్న క్యాలెండర్స్ జీరోతో మొదలవుతాయి. దానికి అర్థం జీరో, అంటే జీరో నుంచి 2000 ఇయర్స్కి ముందు ఈ సివిలైజేషన్స్ అనేవి ఉండేవి. అసలు ఆ సివిలైజేషన్స్ అంటున్నారు కదా, ఏ సివిలైజేషన్స్ అని మీకు డౌట్ రావి ఉండొచ్చు. మెసపటోమియా సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, చైనీస్ సివిలైజేషన్, ఇంకా బ్రాంజెస్ సివిలైజేషన్, ఈజిప్టియన్ సివిలైజేషన్, చాలా సివిలైజేషన్స్ ఉన్నాయి. ఈ సివిలైజేషన్స్లో ఉన్న పీపుల్ ఒక సివిలైజ్డ్ పీపుల్. వాళ్ళు అడ్వాన్స్గా గ్రో అయ్యి వాళ్ళకంటూ వాళ్ళ పర్టికులర్ జియోగ్రఫిక్ ప్లేస్లో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళకంటూ వాళ్ళు ఒక స్టైల్ని ఫాలో అవుతూ గ్రో అవ్వడం, దాన్ని సివిలైజేషన్ అంటారు. ఓకే, మనమైతే సివిలైజేషన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అసలు ఈ సివిలైజేషన్స్లో ఏ వెపన్స్ యూస్ చేసేవారు, ఏమేమి యూస్ చేసేవారు ఇప్పుడు తెలుసుకుందాం. సివిలైజేషన్స్లోని వీళ్ళు అప్పటి వాళ్ళు మనకు తెలిసిందే ఈ విషయం, అర్లీ హ్యూమన్ ఏజ్లోని స్టోన్స్ యూస్ చేయడం అయితే జరిగింది. ఈ స్టోన్స్ యానిమల్స్ని చంపడం కోసం, లేకపోతే చెట్లు నరికి అక్కడ వాళ్ళు ఇల్లుని పెంచుకోవడం కోసం, ఇల్లులు కట్టుకోవడం కోసం, చెట్లు నరకడం కోసం, వీటన్నిటి కోసం ఈ ఎర్లీ స్టోన్ ఏజ్ అంటారు చూసారా, ఆ స్టోన్ ఏజ్లోని ఈ స్టోన్స్ అనేవి యూస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మనుషులు ఒక అర్త్లోని స్ట్రాంగెస్ట్ ఇంకా ఫస్ట్ మెటల్ని కనిపెట్టారో, అదే కాపర్, ఎప్పుడైతే ఈ మెటల్ని కనిపెట్టారో అక్కడి నుంచి స్టోన్స్ని వాడడం తగ్గించారు. అంతేగాని ఫుల్గా స్టోన్స్ని వాడడం అయితే అవ్వలేదు, తగ్గించారు అంతే. ఎప్పుడైతే ఈ స్టోన్స్ని వాడడం తగ్గిందంటే ఈ స్టోన్స్ని ఇంకా ఈ వాట్ ఈస్ దిస్ మెటల్స్, కాపర్, ఈ స్టోన్ని ఇంకా కాపర్ని రెండింటిని ఒకేసారి యూజ్ చేస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఈ ఏజ్ని, అంటే స్టోన్ ఏజ్ నుంచి మెటల్ని కనిపెట్టి కాపర్ కనిపెట్టే దాంట్లోకి వచ్చారు సివిలైజ్డ్ పీపుల్. మనుషులు తెలుసుకున్నారు, ఆ సివిలైజేషన్ పీపుల్లో ఉన్న మనుషులు స్టోన్ నుంచి కాపర్కి వచ్చారు. ఇప్పుడు కాపర్ నుంచి వాళ్ళు తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఆ కాపర్ని ఇంకా ఏంటది స్టోన్ని, కాపర్ ఇంకా స్టోన్ని రెండింటిని యూజ్ చేసే టైంని చాల్కిలియాథిక్ పీరియడ్ అంటారు. గుర్తుంచుకోండి, కింద కనిపిస్తుంది చాల్కిలియాథిక్ ఏజ్. దీన్ని చాల్కిలియాథిక్ పీరియడ్ అంటారు. ఎప్పుడైతే మనుషులు స్టోన్ నుంచి కాపర్కి మారారో దీన్ని చాల్కిలియాథిక్ ఏజ్ అంటారు. ఓకే, దాని తర్వాత మనుషులు టిన్ ఇంకా జింక్ని కనిపెట్టారు. కాపర్ తర్వాత నెక్స్ట్ వచ్చింది టిన్ ఇంకా జింక్ని. ఎప్పుడైతే ఈ టిన్ ఇంకా జింక్ని కనిపెట్టారో వీటి రెండింటిని కలపడం అయితే జరిగింది. ఎప్పుడైతే టిన్ ఇంకా జింక్ ఈ రెండింటిని కలిపారో అప్పుడు ఒక కొత్త మెటల్ వచ్చింది, అదే బ్రాంజ్. అప్పటి నుంచి ఈ ఏజ్ని, అంటే 2000 BC, అంటే బీసీకి 2000 ఇయర్స్ ముందు, ఈ మొత్తం దాన్ని బ్రాంజ్ ఏజ్ అని పిలుస్తున్నారు. అంటే బ్రాంజ్ యూజ్ చేసే ఏజ్ని బ్రాంజ్ ఏజ్ అని పిలుస్తున్నారు. ఈ బ్రాంజ్ ఎలా తయారైందో గుర్తెట్టుకోండి. బ్రాంజ్ టిన్ ఇంకా జింక్ని కలపడం వల్ల స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం పాయింట్స్ని సమ్మరైజ్ చేసుకుందాం. ఫస్ట్లీ, వాట్ ఈస్ సివిలైజేషన్? Civilization is a group of people following a group of style and live in a particular geographic area at a period of time. గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నాను. సివిలైజేషన్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ప్లేస్లో, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ స్టైల్ని ఫాలో అవుతూ ఒక గ్రూప్ ఆఫ్ టైంలో, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఉండడం, దాన్ని సివిలైజేషన్ అంటారు. వాళ్ళు ఒక కాంప్లెక్స్ సొసైటీని ఫామ్ చేస్తారు. ఈ సొసైటీ దేనికంటే ఒక అడ్వాన్స్గా, ఇక్కడ చూపిస్తున్నాం కదా, అడ్వాన్స్గా అవ్వడానికి వీళ్ళు ఈ సొసైటీని అయితే
వేయడం జరుగుతుంది. దీన్ని సివిలైజేషన్ అంటారు. ఇది ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకుందాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనుషులు స్టోన్ యూస్ చేసిన తర్వాత అప్పటి వాళ్ళు స్టోన్ యూస్ చేసేవారు. దీన్ని స్టోన్ ఏజ్ అనేవారు. గుర్తుంటది మనకి, అందుకే అర్లీ హ్యూమన్ ఏజ్ లో స్టోన్ ఏజ్. ఈ స్టోన్ ఏజ్ తర్వాత మనుషులు కనిపెట్టిన ఫస్ట్ మెటల్ అంటే ఫస్ట్ గట్టి సబ్స్టెన్స్ ఇది కాపర్. ఎప్పుడైతే మనుషులైతే ఈ కాపర్ ని కనిపెట్టారో, ఎప్పుడైతే మనుషులు ఈ స్టోన్ ని మరియు కాపర్ ని వాళ్ళ జీవనంలో అంటే వాళ్ళ రోజువారి జీవితంలో పెట్టారో అప్పుడు ఈ పీరియడ్ ఆఫ్ టైం ని చాల్కిలియాటిక్ పీరియడ్ అంటారు. మళ్ళీ గుర్తుంచుకోండి, చాల్కిలియాటిక్ పీరియడ్. దాని తర్వాత ఎప్పుడైతే మనుషులు జింక్ ఇంకా టిన్ ని కనిపెట్టారో, ఈ జింక్ టిన్ రెండింటినీ కలిపిన తర్వాత వచ్చే మెటలే బ్రాంజ్. ఈ బ్రాంజ్ ఒక మిక్చర్, ఇది ఒక హెట్రోజీనియస్ మిక్చర్ లాంటి సబ్స్టెన్స్. ఈ బ్రాంజ్ వచ్చిన తర్వాత మనుషులు దీన్ని ఈ ఏజ్ ని బ్రాంజ్ ఏజ్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఇంకా ఈ ఏజ్ లోనే ఉంటాయి బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్స్. ఓకే, మనకి సివిలైజేషన్స్ అన్నిటి కోసం ఎందుకు? ఈ మెసపటోమియా, ఈ మనం ఇవన్నీ ఎందుకు? మనం హరప్పాని నేర్చుకోవడం కోసం వచ్చాం, అంటే ఇండస్ వ్యాలీ నేర్చుకోవడం కోసం వచ్చాం. మనకి ఇండస్ వ్యాలీ చెప్తే చాలు. ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ కోసం చెప్పే ముందు ఇది ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ పార్ట్లో ఈ వీడియోకి మనం హరప్పన్ సివిలైజేషన్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఎందుకు అంటారో తెలుసుకుందాం. ఓకేనా? So don't miss the next part. Meet you again in the next part. Thank you. Have a nice day.